హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఆటోస్టార్ బ్రాండింగ్ నుంచి డ్యూయల్ నాబ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే డైమండ్ స్క్రీన్ అనొచ్చు. చాలా మందికి ఐడియా ఉంటుంది. నేను అమెజాన్లో చాలా సెర్చ్ చేశాను. అందులో మనకి ప్రైస్ అయితే ఎక్కడ తక్కువ లేదు. అన్నీ మీకు 7,500, 8,000 అట్లా ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నాయి. అది కూడా సేమ్ స్పెసిఫికేషన్స్, ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు. రెండు మీకు ఈక్వల్గా ఉన్నాయి, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. బట్ నా దగ్గర అయితే ది బెస్ట్ ప్రైస్లో మీకైతే అందిస్తున్నాను ఆటోస్టార్ బ్రాండింగ్ నుంచి. మనం ఈ వీడియోలో దీని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ ప్రైస్కి ఇది వర్తియా కాదా, దీని ప్రైస్ మీకు వీడియో లాస్ట్లో చెప్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే ఏముండవు, నేనే మీకు పంపిస్తాను. చాలామంది లింక్స్ అని అడుగుతున్నారు. లింక్ అయితే ఏముండదు, నేనే మీకు డైరెక్ట్గా కొరియర్ అయితే చేస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, చూసుకుంటే మనకి బాక్స్ అయితే ఎట్లా వస్తుంది అనమాట. మనకి టాప్లో చూసుకుంటే ఆటోస్టార్ అనే బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మెన్షన్ చేసి ఉన్నారు ఆండ్రాయిడ్, QLED, కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అన్నట్టు మనకైతే ఇవన్నీ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకైతే ఇది డ్యూయల్ నాబ్తో రావడం జరుగుతుంది. QLED డిస్ప్లే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు అందిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 4+64 GB రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ సిరీస్ అవన్నీ మెన్షన్ చేశారు. 4/64 T100 అనమాట. దీని సిరీస్ నేమ్ వచ్చేసి మనకైతే ఇది డైమండ్ మోడల్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని వాయిస్ అవుట్పుట్ అంటే మనకి స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే మొత్తం 4 ఛానల్స్ ఉంటాయి. మనకి ఈ ఛానల్ వచ్చేసి 55 వాట్తో రావడం జరుగుతుంది. అట్లా మీకు మొత్తం 4 ఛానల్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఛానల్ మీకు 55 వాట్స్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం బాక్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఫస్ట్ చూసుకుంటే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒక వైట్ కలర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోస్టార్ డ్యూయల్ నాబ్ డిజైన్ అని మనకైతే ఒక బాక్స్ ఇచ్చున్నారు. బాక్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే లోపల ఒక పౌచ్ ప్యాకెట్ లాంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీకు పౌచ్ ప్యాకెట్ అయితే మనం పౌచ్ ఓపెన్ చేద్దాం. ఏమేమి ప్రొవైడ్ చేస్తారో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం పౌచ్లో చూసుకుంటే ఒక వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి కార్డ్స్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పవర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు పవర్ కేబుల్. నేను లాస్ చేసిన వరల్డ్ ట్యాక్ దీంట్లో అయితే మీకు పవర్ కేబుల్ కూడా వాళ్ళు ఇన్బుల్ట్ ఇవ్వలేదు. వీళ్ళు మనకి పవర్ సప్లై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 2 USB సాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్స్తో మనకి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి మీ పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి, ఇంకోటి వచ్చేసి మీరు మీ మొబైల్ కానీ ఏమైనా ఛార్జ్ చేయాలంటే ఇంకో USB మీకు దానికి యూజ్ అవుతుంది. మీకు 2 USB సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మెయిన్ కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారా, ఇది మీకు రివర్స్ కెమెరాకి కానీ, మీ స్పీకర్కి కానీ, మీ యాంప్కి కానీ ఏవైనా మీరు ఎక్కడ నుంచి మీరు కనెక్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు ఆ కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకైతే ఒక మైక్ ఇచ్చున్నారు. ఇది మీకు మైక్ అయితే మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెంతీ వైర్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు, చాలా బాగుంది మైక్ క్వాలిటీ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మైక్ ఫిట్ చేసినందుకు స్మాల్ స్క్రూస్ లాంటివి ఒక స్మాల్ పౌచ్ ప్యాకెట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మనకైతే ఒక GPS ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు, ఇది మీకు GPS అయితే మీరు డైరెక్ట్గా మీ స్క్రీన్కి GPS పెట్టేసి మీరు లొకేషన్ అవన్నీ మీరు ఎక్కడ నుంచి ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఏవైనా సరే మీరు ఎక్కడ నుంచి GPS ఉంటుంది అనమాట. మనకి GPS కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బాక్స్లో స్క్రీనే ఉంది. ఓపెన్ చేద్దాం. చూసుకోవచ్చు, ఇది మీకు స్క్రీన్ అయితే ఇట్లా ఉంది. పైన ఒక పాలిథిన్ కవర్తో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది అనమాట. మీకు ఆటోస్టార్ బ్రాండింగ్తో మీకు డ్యూయల్ నాబ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. ఇట్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది మీకు డిజైన్ కానీ. అండ్ నెక్స్ట్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది మీకు స్క్రీన్ తాలూకా వెయిట్. మనం ఓపెన్ చేద్దాం. మరి ఓపెన్ అవుతుంది ఇట్లా. ఫ్రెండ్స్, చూసుకోవచ్చు, మనకి ఓపెన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది అనమాట. లోపల స్క్రీన్ కానీ నెక్స్ట్ మీకు నాబ్స్ కానీ ఇట్లా ఉన్నాయి. మీకు నాబ్స్ పర్ఫార్మెన్స్ గురించి అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం స్క్రీన్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్క్రీన్ బేసిక్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే లెఫ్ట్ సైడ్లో మైక్ అండ్ రీస్టార్ట్ గురించి మనకి 2 అనేవి ప్రొవైడ్ చేసి చూసారా. మీకు ఇక్కడ సెన్సార్స్ అనేవి ఉంటాయన్నమాట, మీకు మైక్ కానీ ఏవైనా సరే. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే మనకైతే 2 నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మీరు వాల్యూమ్ డిక్రీజ్ చేసుకునేందుకు మీకు లెఫ్ట్ సైడ్ నాబ్ ఉంది కదా, మీరు అది లెఫ్ట్కి రొటేట్ చేస్తే మీకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. రైట్కి రొటేట్ చేస్తే మీకు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు దాని పక్కన రైట్ సైడ్ నాబ్ చూసుకుంటే మీరు ఒకవేళ సాంగ్ ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే మీరు ఇలా రైట్కి ఇలా తిప్పితే చాలు, మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. మీరు ఇలాగ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే మీరు ముందు సాంగ్కి వెళ్తారు. ఒకవేళ మీరు ప్లే పాజ్ చేయాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మీకు సాంగ్ కానీ వీడియో కానీ ప్లే ఆర్ పాజ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మీరు దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే దీని బాడీ బిల్డ్ క్వాలిటీ. మనకైతే ఇది ప్లాస్టిక్ కాదు, మెటల్ టైప్ అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మీరు ఎంత హీట్ అని బాడీ ఎంత హీట్ అక్కని ఆటోమేటిక్ ఇది అబ్జర్వ్ చేసుకొని మీకైతే కూల్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ బిల్డ్ క్వాలిటీ మాత్రం. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మీకు ఫ్యాన్ లాంటిది ఒక సింబల్ కనిపిస్తుంది కదా, లోపల అయితే మీకు ఫ్యాన్ లేదు, జస్ట్ అది డిజైన్ గురించి మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ
హీట్ ఉన్నా సరే జస్ట్ ఆ హోల్ నుంచి వచ్చేస్తుంది తప్ప మీకు లోపల అయితే ఫ్యాన్ అనేది అట్లాంటివి ఏం లేవన్నమాట. అండ్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు రైట్ సైడ్లో జీపీఎస్ గురించి ఒక సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇచ్చిన జీపీఎస్ అన్నది అక్కడ మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని టాప్లో చూసుకుంటే మీకు యాంటీనా గురించి సాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో మీకు యాంటీనా వైర్స్ అట్లాంటివి ఏం రావు. మీ కార్లో ఉన్న యాంటీనా దీనికి ఫిట్ చేసుకోవాలి అంతే. దీని నుంచి అయితే ఏం రావు. ఇవన్నీ మీరు ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆటో స్టార్ అనే బ్రాండింగ్ ఉంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు సౌండ్ వినొచ్చు. దీని తాలూకు బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని టాప్లో చూసుకుంటే ఫస్ట్ మనకి పవర్ సాకెట్, దాని పక్కన మనకి ఫ్యూజ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. అందులో మీకు డీసీ ఫ్యూజ్ ఉంది. ఒకవేళ మీ బ్యాటరీ నుంచి ఓవర్ పవర్ వచ్చినా ఏమైనా సరే ఆటో కట్ ఆఫ్ అయితే అయిపోతుంది ఫ్యూజ్ వల్ల. మీకు ఫ్యూజ్ పోతే పోవచ్చు కానీ స్క్రీన్ అనేది అంత ఫాస్ట్గా ఎఫెక్ట్ అయితే రాదన్నమాట. దాని పక్కన చూసుకుంటే మీకైతే పవర్ కేబుల్ ప్రొవైడ్ చేశారు, అంటే సాకెట్ ప్రొవైడ్ చేశారు. మనకి పవర్ కేబుల్ ఒకటి ఇచ్చున్నారు కదా, అది మీరు ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇట్లా పెట్టిన తర్వాత మీరైతే పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం దీని పిక్చర్ క్వాలిటీ గురించి వాడుకుంటే మనకైతే ఇది QLEDతో రావడం జరుగుతుంది. 1280x720p రెజల్యూషన్తో మనకైతే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు యూట్యూబ్ కానీ ఏమైనా సరే ప్లేబ్యాక్ అప్ టు మీకు ఫుల్ HD వరకు అయితే ఉంది. అంతకన్నా ఎక్కువ అయితే మీకు యూట్యూబ్లో గట్రా రావట్లేదు. మీరు అప్ టు 1080p వరకు అయితే మీరు బాగా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకైతే స్క్రీన్ అన్నది ఇంతవరకే వస్తుంది. మీరు ఒక వీడియో ప్లే చేస్తే మీకు ఇంతవరకు ఇలాగా స్క్రీన్ ప్లే అవుతుంది. డౌన్లో మీకు వైట్ కలర్ డిస్ప్లే అనేది వస్తుంది. నేను నెక్స్ట్ పిక్చర్ ఆన్ చేసి చూపిస్తా. అక్కడ నుంచి మీరు చూడవచ్చు ఎట్లా వస్తుంది, ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అని. మనం ఇంకా లేట్ చేయకుండా దీన్ని టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మీకు ఓపెన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది ఇంటర్ఫేస్ మాత్రం. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా మనకైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని స్టెప్ బై స్టెప్ వెళ్దాం ఎట్లా ఉంది ఏంటి అని. మీకు ఫస్ట్ నాబ్స్ చూసుకుంటే డౌన్లో మీకు 2 నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు వాల్యూమ్ నాబ్ అన్నట్టు మీరు ఎక్కడ నుంచి వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్లా అయితే మీకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ నెంబర్స్ మీకు డిక్రీజ్ అవుతున్నాయి. అండ్ అట్లానే ఇక్కడ కూడా మీకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతున్నట్టు సింబల్ అయితే వచ్చింది చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సాంగ్ ఫార్వర్డ్ కానీ ప్రీవియస్ ఫార్వర్డ్ కానీ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది మీరు రైట్కి మీరు ఇలా రొటేట్ చేస్తే మీకు సాంగ్ అన్నది ఫార్వర్డ్ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ రొటేట్ చేస్తే మీకు సాంగ్ అనేది ప్రీవియస్కి వెళ్తుంది. మీరు సాంగ్ ప్లే ఆర్ పాస్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు. డౌన్లో మీకు సింబల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. ఫస్ట్ మనం దీని సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. మనకి సెకండ్ రోలో చూసుకుంటే మనకైతే సెట్టింగ్స్ ప్రొవైడ్ చేశారు కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఇట్లా ఉంటుంది. సేమ్ మన ఆండ్రాయిడ్ మొబైల్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది అనమాట. మీరు వైఫై ఒకవేళ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా ఉంటుంది. నేనైతే ఆల్రెడీ నెట్వర్క్ నాది కనెక్ట్ చేశాను చూసుకోవచ్చు. నాదైతే ఇక్కడ కనెక్టెడ్ అని అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్ళిపోయి దీన్ని ఫీచర్స్ ఏమేమో చూద్దాం ఒకసారి. మనం దీన్ని అబౌట్ ట్యాబ్లెట్లోకి వెళ్తే మనకైతే ఇది ఆండ్రాయిడ్ వర్షన్ పైన రన్ అవుతుంది. అవన్నీ మీకైతే ఇక్కడ ఉంటాయన్నమాట. దీని బ్లూటూత్ అడ్రస్ ఏంటి అవన్నీ మీకు ఎక్కడైతే ఉండడం జరుగుతుంది. మీరు దీన్ని మెయిన్ పర్ఫార్మెన్స్ మీరు గూగుల్ మ్యాప్స్ అవి కదా ఎక్కువ యూజ్ చేస్తారు. మీరు కార్లో పెట్టిన తర్వాత మీరు గూగుల్ మ్యాప్స్ ఏమైనా ఎక్కువగా యూజ్ చేయాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఒక బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అన్నీ వెళ్దాం. మీరు గూగుల్ మ్యాప్స్ ఎక్కడ నుంచైనా ఓపెన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ బిగ్ సైజ్ డిస్ప్లే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే డైరెక్షన్ ఉంది. మీరు డైరెక్షన్ పైన క్లిక్ చేసి మీ లొకేషన్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇందులో లొకేషన్ ఆన్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు మీ డెస్టినేషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఇస్తున్నాను చూడండి. మీకు టైపింగ్ కూడా బాగానే అవుతుంది. మీరు ఇట్లా ఇచ్చిన తర్వాత మీ నెట్ స్పీడ్ బట్టి అదైతే ఫాస్ట్గా మీకు డైరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం దీన్ని డౌన్లో చూసుకుంటే మనకైతే సెకండ్ వన్ మ్యూజిక్ సింబల్ ఉంది. మీరు మ్యూజిక్ పైన క్లిక్ చేస్తే మీ మ్యూజిక్ ప్లేలిస్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది. మీరు ఒక బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఏమైనా సరే ఇక్కడ నుంచి సాంగ్ ప్లే ఆర్ పాస్ చేసుకోవచ్చు. ఏమైనా సరే ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది మీకు మ్యూజిక్ అయితే ప్రజెంట్ నేను మ్యూజిక్ కనెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే థర్డ్ వన్లో ఇంకో సింబల్ ఉంది. అదేంటంటే మీకు డైరెక్ట్గా మీ బ్లూటూత్ లింక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు చూసుకోవచ్చు బ్లూటూత్ లింక్ సింబల్ వచ్చింది మీ మొబైల్తో. దాని పక్కన చూసుకుంటే మీకు సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేసే సెట్టింగ్స్లో మీకు వెళ్తే డివైస్ నేమ్ వచ్చింది ఆటో స్టార్. దీని బ్రాండ్ నేమ్ అయితే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ మీ నేమ్ కంటే మీ నేమ్ కూడా ఇక్కడ మీరు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. అట్లా మీరైతే రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే రీప్లేస్ చేయట్లేదు, అట్లానే ఉంచాను. అండ్ నెక్స్ట్ మీరు పాస్వర్డ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ పాస్వర్డ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు ఏమైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడండి, మీరు ఎక్కడ నుంచి ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. మీ కాంటాక్ట్ మీరు ఒక మొబైల్ లింక్ చేస్తే మీ కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. ప్రెజెంట్ అయితే మన మొబైల్ లింక్ చేయాలి. ఇక్కడ నేనైతే లింక్ చేయలేదు. మీరు ఇక్కడ లింక్ చేసుకుంటే మీకు అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని ఫోర్త్ వన్ చూసుకుంటే మనకి ఫోర్త్ వన్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే FM అనేది ఆన్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ అవుట్ ఆఫ్ సిటీస్ వెళ్తే మీకైతే FM అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి లాస్ట్ వన్ ఉంది. మీకు అది యాప్స్ అన్నమాట. మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు యాప్స్ అన్నీ ఓపెన్ అయితే మీకు యాప్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనమాట. ఇంటర్ఫేస్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకైతే థీమ్స్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏమైనా థీమ్స్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు థీమ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇవన్నీ మీకు పెయిడే, ఏవి మీకు ఫ్రీ అయితే ఇవ్వట్లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఓపెన్ చేస్తే మీకైతే పే చేయమని చెప్తుంది. మీరు ఎక్కడ నుంచి పే చేసి మీరైతే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏపీకే ఇన్స్టాలర్ ఉంది. మీరు ఎక్కడ నుంచి యాప్స్ ఏమైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్లోకి వెళ్ళి మీరైతే అవన్నీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్స్ గట్రా. మీరు నెక్స్ట్ చూసుకుంటే కార్మేట్ ఉంది. మీరు ఎక్కడ నుంచి ఏవైనా సరే మీ కార్ తాలూకు సిస్టమ్ మీరైతే ఎక్కడ నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. మీది లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయితే దాన్ని బట్టి అయితే మీకు అవుతుంది అనమాట. చూసుకోవచ్చు. ఇది మీకు అంటే మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అన్నీ మీకు అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ వస్తాయి. మీరు లాగిన్ ఎలా అవ్వాలి, మీ మెయిల్తో లాగిన్ ఎలా అవ్వాలి అన్నీ మీకు అయితే ఒక వీడియో లాంటిది అయితే ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీరైతే స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కార్ సెట్టింగ్స్ ఉంది. మీరు కార్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం మీ నెట్వర్క్ ఇక్కడ ఏది కనెక్ట్ అయింది అన్నీ మీకు అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎంత డేటా యూజ్ చేశారు అన్నీ మీకు అయితే ఉంటుంది. దాని నెక్స్ట్ మీరు డిస్ప్లేలోకి వెళ్తే మీకు బ్రైట్నెస్ ఎక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ తగ్గించవచ్చు. ఎట్లా అంటే మీరు తగ్గించుకోవచ్చు, ఇట్లా మీకు పెంచుకోవచ్చు బ్రైట్నెస్. అండ్ నెక్స్ట్ మీకు బ్రైట్నెస్ మోడ్ చూసుకుంటే మనకైతే ఇది ఆటోలో ఉంది కదా, మీరు ఆటోలో కాకుండా మీరు చేంజ్ చేసుకోవచ్చు. డే అయితే మీరు డే చేంజ్ చేసుకోవచ్చు, నైట్ అయితే మీరు నైట్ కొంచెం బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఆటో పెట్టుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకుంటే వాల్ పేపర్ ఉంది. వాల్ పేపర్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన వాల్ పేపర్ మీరైతే పెట్టుకోవచ్చు. బట్ కాకపోతే ఇవన్నీ మీకు చెప్పా కదా పెయిడే చూపిస్తున్నాయి, ఏవి మీకు ఫ్రీ లేదు. ఒకటే మీకు ఫ్రీ ఉంది, అది కూడా మీకు లిమిటెడ్ టైం ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మీకు వెదర్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీరు వెళ్తున్న లొకేషన్లో వెదర్ ఎలా ఉంది అన్నీ మీరైతే టైం టు టైం చూసుకోవచ్చు అనమాట. అది కూడా మీ నెట్వర్క్ స్పీడ్ బట్టి మీ లొకేషన్ బట్టి అది అయితే అప్డేట్ అయితే ఉంటుంది. లేదు మీరు ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు బ్లూటూత్ సింబల్ ఉంది కదా, బ్లూటూత్లోకి వెళ్తే మీకు ఇందాక చెప్పినట్టు మీ ఫోన్ లింక్ చేసుకుంటే ఇవన్నీ మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకైతే క్రోమ్ ఉంది. మీరు ఎక్కడ నుంచి ఏమైనా గూగుల్ చేయాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు డిజ్నీ హాట్స్టార్ ఉంది. మీరు ఎక్కడ నుంచి లాగిన్ అయితే మీరు డిజ్నీ హాట్స్టార్లో మీకైతే ప్లే అవుతాయి వీడియోస్ కానీ ఏమైనా సరే. బట్ కాకపోతే మీకు డిస్ప్లే ఎంతవరకు మాత్రమే వస్తుంది. అప్డేట్ చేసుకోవాలి, మీరైతే మాత్రం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీకు డిస్ప్లే ఎంతవరకు మాత్రమే వస్తుంది, మొత్తం రాదు. దాని పక్కన చూసుకుంటే మీకు డిఎస్పీ ఉంది. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే మీకు ఈక్వలైజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయవచ్చు, మీకు ఎట్లా కావాలంటే అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూసుకుంటే దీన్ని మొత్తం మీకు ఎటువైపు కావాలి ఎట్లా కావాలి సౌండ్ ఒకవేళ క్లిక్ చేస్తే మీకు లౌడ్నెస్ పెరుగుతుంది. మీ సౌండ్ ఇటు నుంచి రావాలా ఇటు నుంచి రావాలా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు మెయిన్ సెంటర్ అయితే మాత్రం. లేదు అనుకుంటే మీరు ఇక్కడ టాప్లో చూసుకుంటే మీకు నార్మల్లో ఉంది కదా, మీరు నార్మల్ పైన క్లిక్ చేస్తే మీకు అన్న మోడ్స్ వస్తాయి అనమాట. మీకు ఏ మోడ్ కావాలి మీ మ్యూజిక్ అని పెట్టుకోవచ్చు. రాక్ అంటే మీరు రాక్, పాప్ అంటే మీకు పాపప్ అన్నీ మీకు అయితే ఇట్లా ఆటోమేటిక్గా అవుతుంది అనమాట. మీరు నార్మల్ పెట్టుకుంటే మీరు రెగ్యులర్ కాస్ట్ ఎలాగ ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకైతే ఫైల్ మేనేజర్ ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెడితే మీకు ఫైల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. దాని పక్కన చూసుకుంటే మీకు గూగుల్ ఉంది. మీరు ఎక్కడ నుంచి మీకు గూగుల్ ఏమైనా చేయాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. దాన్ని డౌన్లోడ్ చూసుకుంటే మీకైతే గూగుల్ మ్యాప్స్ ఉంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ ప్రెస్ చేసినా సరే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్కి మీరైతే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. లేదంటే మీరు ఈ యాప్స్ నుంచి అయినా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మ్యూజిక్ ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టుకున్నా లేదు మీ బ్లూటూత్ నుంచి ప్లే చేసుకున్నా మీరైతే ఇక్కడ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, ప్లే స్టోర్ ఉంది. మీరు ఒకవేళ యాప్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా యాప్స్ అప్డేట్ చేయాలన్నా సరే మీరు ఎక్కడ నుంచి అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్టీరింగ్ ఉంది కదా, మీరు ఇక్కడ స్టీరింగ్ పైన క్లిక్ చేస్తే మీకు అయితే మొత్తం మీ స్టీరింగ్ తర్వాత గెస్చర్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎక్కడ అవన్నీ మీరు మెకానిక్ దగ్గర కింద మొత్తం ఫిట్ చేస్తారు. అట్లా మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని ఫిట్టింగ్ అయితే చూసుకోవచ్చు. అన్నీ మీకు ఏమన్నీ మీకు సెలెక్ట్ అయితేనే చూసుకోవచ్చు. మీకు టాప్లో ఇట్లా మీకైతే వస్తుంది. మీరు ఇక్కడ ప్రెస్ చేసి మీ స్టీరింగ్ తాలూకా హ్యాండిల్ దగ్గర కూడా మీరు ఫంక్షన్ అనేది అపియర్ చేయాలి. అట్లా అయితేనే మీకు వర్క్ అవుతుంది అన్నట్టు. ఎండ్ చేసేద్దాం. ఎండ్ చేస్తే మీకు మీరు చేసుకున్న సెట్టింగ్స్ అన్నీ సేవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ రీసెట్ చేస్తే మీకు మొత్తం రీసెట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు లింక్ 5 ఉంది కదా, ఇదైతే మీకు కార్ ప్లే అనమాట. మీరు ఒకవేళ ఐఫోన్ కానీ ఏమైనా యూజ్ చేస్తుంటే మీకైతే ఇక్కడ నుంచి కార్ ప్లే అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది మీకు మిర్రర్ స్క్రీన్. మీ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఎక్కడ నుంచి మీరు ఆండ్రాయిడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఐఫోన్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్ ఏముండాలి అవన్నీ మీకు అయితే ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా అయితే ఫస్ట్ మనం దీన్ని యూట్యూబ్ అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం వీడియో ఇచ్చుంటారు ఏదో ఒకటి కంపెనీ వాళ్ళు, వీడియో ప్లే చేద్దాం చూసుకోవచ్చు. ఇదైతే మీరు వీడియో ఇచ్చున్నారు. పిక్చర్ క్వాలిటీ మీకు ఎట్లా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకైతే ఫుల్ డిస్ప్లే రాదు, ఇక్కడ వరకే వస్తుంది. మీరు ఒక వాల్యూమ్ చెప్పాక వాల్యూమ్ అయితే మీరు ఎక్కడ నుంచి వాల్యూమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఒక మీరు పాజ్ చేయాలంటే క్లిక్ చేస్తే మీకు వీడియో అనేది పాజ్ అయిపోయింది చూసుకోవచ్చు. మళ్ళీ మీరు క్లిక్ చేస్తే వీడియో అనేది ప్లే అయ్యిద్ది అనమాట. మీరు ఒకవేళ ఇంకో వీడియో ఉంటే మీరు ముందుకెళ్ళి చూడవచ్చు. మీకు వీడియో అనేది ఫార్వర్డ్కి వెళ్ళింది. లేదు మీరు ఇంకా నెక్స్ట్ వీడియో ప్లే చేయాలంటే మీరు జస్ట్ ఇలాగైతే మీకైతే నెక్స్ట్ వీడియోకి వెళ్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే మీకు ఇంకో నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. మీకు ఇక్కడ ఒకవేళ డైరెక్ట్గా మీరు బ్యాక్ క్వశ్చన్ సార్ మీకు ఇక్కడ పాపప్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు ఎక్కడ నుంచి కూడా మీరు అయితే చూసుకోవచ్చు. ఎక్కడ నుంచి మీరు సాంగ్ ప్లే ఆర్ పాజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే మీరు అలా
ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు, డిక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే మొత్తం ఇట్లా తీసేయవచ్చు అనమాట. చాలా బాగుంది మీకు ఇంటర్ఫేస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏవైనా సరే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం ఫస్ట్ దీన్ని యూట్యూబ్ ఓపెన్ చేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనమాట. మీకు చాలా ఫాస్ట్గా అయితే రెస్పాండ్ అవుతుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం ఒకసారి ఎట్లా ఉంది ఏంటి అని. ఫుల్ స్క్రీన్ పెడదాం మనకైతే ఇట్లా ఇది మాత్రం వస్తుంది డిస్ప్లే. నెక్స్ట్ మీ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీకు అడ్వాన్స్లోకి వెళ్తే మనకి ఫుల్ హెచ్డీ వరకు అయితే ఉంది. పిక్చర్ క్వాలిటీ మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసుకోవచ్చు మీకు ఫేస్ క్లారిటీ కానీ ఏవైనా సరే ఎంత బాగా మీకు పర్ఫార్మ్ చేస్తుంది మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇంకో సాంగ్ ప్లే చేస్తే సార్ మనకి చాలా బాగుంది. మీకు వైఫై కనెక్ట్ చేసిన తర్వాత కూడా ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ ఇందుకు ప్లే చేద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో అని. మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే మీరు ఎక్కడ నుంచి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా పాజ్ చేయాలంటే ఎక్కడ నుంచి మీరు పాజ్ చేస్తే మీకు పాజ్ అయిపోయింది, మళ్ళీ ప్లే చేస్తే మీకు అయితే ప్లే అయిందనమాట. అట్లా ఉంటుంది మీకు పర్ఫార్మెన్స్ కానీ ఏవైనా నాబ్స్ కూడా మీకు అట్లనే చాలా ఫాస్ట్గా క్విక్గా రెస్పాన్స్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి అప్ టు ఫుల్ హెచ్డీ వరకు అయితే మనకి పిక్చర్ క్వాలిటీ సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అడ్వాన్స్లోకి వెళ్తే మీకు అయితే ఇది పిక్చర్ క్వాలిటీ అప్ టు మీకు 1080p రెజల్యూషన్ వరకు ఉంది. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది పిక్చర్ క్వాలిటీ. ఇవి మీరు కార్లో చూస్తే ఇంకా బాగా కనిపిస్తాయి. మీరు ఒక బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, మీకు క్విక్గా రెస్పాన్స్ అవుతుంది. నెక్స్ట్ మనం దీని టాప్లో చూసుకుంటే మనకైతే బ్యాక్ వెళ్ళడానికి నెక్స్ట్ రీసెంట్ ట్యాబ్స్ మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేసుకుంటూ ఉండాలి. రీసెంట్ ట్యాబ్స్ మీరు క్లియర్ చేసుకుంటే ఇట్లా మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఫాస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. చూసుకోవచ్చు అన్నీ మనం ఓపెన్ చేసినవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అన్నీ మనం క్లియర్ చేసుకుందాం. క్లియర్ చేసుకుంటే మీకు ఇంకొంచెం స్పీడ్ పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీరు ఎవ్రీడే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. డౌన్లో చూసుకుంటే మీకు ఇట్లా మీరు మ్యాన్ నుంచి స్వైప్ చేస్తే డౌన్కి ఇలా మీరు స్వైప్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ చూసుకుంటే మీకు క్లీన్ మెమరీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు మెమరీ అనేది కొంచెం అయితే క్లీన్ అవుతుంది అనమాట. రిలీజ్ 243 MB మెమరీ అని చూసారా, అట్లా అంటే మీకు అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, దీని తర్వాత పిక్చర్ క్వాలిటీ కానీ ఏమైనా సరే ఎట్లా ఉంది ఏంటి అని మొత్తం చూసారు కదా. మీకు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. మీరు ఇచ్చిన వైఫై కనెక్టివిటీ బట్టి అంత ఫాస్ట్గా తీసుకుంటుంది అనమాట. మీ వైఫై స్లోగా ఉంటే మాత్రం అది కూడా స్లోగానే పర్ఫామ్ చేస్తుంది. ఎక్కడ ఉన్న ప్రాబ్లమే అది. మీ వైఫై ఉన్న స్పీడ్ బట్టి ఇది కూడా స్పీడ్గా పర్ఫామ్ చేస్తుంది. మీ గూగుల్ మ్యాప్స్ కానీ ఏవైనా సరే చాలా అంటే చాలా ఫాస్ట్గా మీకు అయితే యాక్యురేట్గా రావడం మీద జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీకు దీని ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాను. దీని ప్రైస్ వచ్చేసి మీకు 699కి అయితే నేను ప్రెజెంట్ ఆఫర్ పెడుతున్నాను. ప్రెజెంట్ మీరు వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి అప్ టు 10 to 15 days వరకు మాత్రమే ఈ ప్రైస్ అనేది ఉంటుంది. 699 అన్నది ది బెస్ట్ అండ్ ది వర్తీ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు ఈ ప్రైస్లో డ్యూయల్ నాబ్తో 4+64 GB ర్యామ్తో ఇంతవరకు ఏ మోడల్ కూడా మీకైతే అమెజాన్లో కానీ ఇందులో కూడా అవైలబుల్గా లేదు. చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీకు ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా? 10 to 15 days లోపు మీరు ఆర్డర్ చేసుకోగలిగితే ఈ ప్రైస్కి అయితే నేను మీకు ఇస్తాను. మీకు ఎలాగ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.